ఎలక్ట్రానిక్ మీడియా, ప్రింట్ మీడియా సోదరులకు అందరికీ ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు. ముఖ్యంగా ఈరోజు మాదిగ ఇంటలెక్చువల్ పెద్దలు అందరం కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్నటువంటి నిర్ణయం ఏదైతే ఉందో ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రత్యేకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కృతజ్ఞతగా నిలబడాలనే ఏకైక అంశంతోనే ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ అనేది నిర్వహించడం జరుగుతుంది. అయితే ఇక్కడ ఈ నిర్ణయానికి కంటే ముందు సుప్రీంకోర్టు ఆగస్టు 1, 2024 సంవత్సరంలో సుప్రీంకోర్టు తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో అదే సమయంలో తెలంగాణలో అసెంబ్లీ సమావేశం జరుగుతూ ఉన్నది. అసెంబ్లీ సమావేశం జరుగుతున్నటువంటి సందర్భంలో వచ్చినటువంటి ఆ తీర్పు ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఆ రోజు తీర్పు వెలువడిన వెంటనే ఇక్కడ సమాజం అంతా ఆలోచించాల్సినటువంటి విషయం, ముఖ్యంగా మాదిగలంతా ఈరోజు గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే ఆ తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో ముఖ్యమంత్రి గారు వెంటనే మాదిగల వర్గీకరణ ఈ దేశంలోనే మొట్టమొదటిగా ఇంప్లిమెంట్ చేసేటువంటి విషయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుంటుందని చెప్పినటువంటి ఆ మాట ఏదైతే ఉందో ఆ మాటకు కట్టుబడే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ మాటకు కట్టుబడే మాదిగలకు ఇచ్చినటువంటి ఆ యొక్క మాట ఏదైతే ఉందో దాన్ని నిలుపుకున్నాడనే విషయాన్ని మనం ఈరోజు మాదిగలంతా తెలంగాణ సమాజం అంతా గుర్తుపెట్టుకోవాలనే విషయాన్ని ఇక్కడ గుర్తు చేస్తూ ఉన్నాం. ముఖ్యమంత్రి గారి విషయానికి వస్తే నిజంగా చాలామందికి అనుమానాలు ఉండే, రేవంత్ రెడ్డి గారికి చేయాలని ఉన్నది కానీ అవుతుందో కాదో అనే ఒక భయం ఉండే అందరికీ. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారి యొక్క చొరవ, రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రత్యేకమైనటువంటి దృష్టి, మొన్న అసెంబ్లీ మాట్లాడినటువంటి విషయాన్ని మీరు చూసినట్లయితే ఆయన ఎమోషనల్ అంటే మాదిగలకు న్యాయం చేసే దగ్గర, మాదిగ జాతికి న్యాయం చేసే దగ్గర, వర్గీకరణను ఇంప్లిమెంటేషన్ చేసే దగ్గర నా జీవితంలో ఆయన అన్న మాటలు, నా జీవితంలో ఇంత గొప్ప సంతృప్తి ఇచ్చేటువంటి విషయాన్ని నేను ఇక్కడ ఈ వర్గీకరణ మాదిగల కోసం చేస్తున్నానంటే ఇంతకంటే అదృష్టంగా నాకు ఏ విషయం లేదని చెప్పేసి చెప్పడం జరిగింది. అందుకోసమే మాదిగ జాతి అంతా గుర్తుపెట్టుకోవాలి. ఆయన లోపల ఉన్నటువంటి ఆతృతత, ఆయన లోపల ఉన్నటువంటి ఆయనకు ప్రత్యేకమైనటువంటి మాదిగల పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధి, మాదిగల కోసం ఏదైనా చెయ్యాలి, మనం ముఖ్యమంత్రి అయినాం, ఈ రాష్ట్రంలో మనకు చేయాల్సినటువంటి ఆ యొక్క పవర్ మన చేతిలో ఉన్నప్పుడు 30 ఏళ్ళ పోరాటం, ఎన్నో త్యాగాలు, ఎంతోమంది బిడ్డలు, మాదిగ బిడ్డలు అమరులయ్యారు, ఎన్నో లాఠీ దెబ్బలు, ఎన్నో తూటా దెబ్బలు. అవునన్నా కాదన్నా ఈరోజు మందకృష్ణ గారి పోరాటాన్ని మనం ఎక్కడ కూడా శంకించాల్సినటువంటి అవసరం లేదు. కొంతమంది అక్కడక్కడ చాలా బాధ అవుతుంది. నేను ఎడ్యుకేషన్ కమిషన్లో ప్రభుత్వంలో ఈరోజు ఒక పొజిషన్లో ఉన్నాం. అట్లాంటి విషయాల్లోకి వచ్చినప్పుడు ఆలోచన చేస్తే చాలా బాధ అనిపించింది. అంటే ఎక్కడైనా జాతి విషయంలో ఏదైనా ఉంటే మనము అది ఇంటర్నల్గానో లేకపోతే నాయకత్వం ఇస్తున్నటువంటి నాయకుడికో చెప్పాల్సినటువంటి విషయాలను చెప్పకుండా బయట సమాజంలో పల్చన చేసేటువంటి పరిస్థితిని కొంతమంది తీసుకొచ్చారు. ఇప్పటికైనా మీరు కొన్ని విషయాలను మార్చుకోవాలని చెప్పేసి వాళ్ళకు నేను ఈ సభ సందర్భంగా చెప్తా ఉన్నా. కాబట్టి సరే ఆ విషయాన్ని పక్కకు వదిలిపెడితే ఈరోజు మందకృష్ణ మాదిగ గారి త్యాగాన్ని కూడా మనం ఖచ్చితంగా మాదిగ జాతి గుర్తుపెట్టుకోవాలి. అయితే రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి ఈరోజు మొన్న అసెంబ్లీలో చెప్పినటువంటి ఏదైతే ఆ తీర్పు ఉందో ఆ వెంటనే ఇంప్లిమెంటేషన్ చేస్తారు. ఎవ్వరు కూడా అనుమానం లేదు, ఎవ్వరు కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. ముఖ్యమంత్రి గారికి మాదిగల పట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో ఆయన మాట ఇచ్చినప్పటి నుంచి ఆ రోజు అసెంబ్లీలో ఆగస్టు 1 రోజు ప్రకటించినటువంటి ఆ యొక్క ప్రకటన ఏదైతే ఉందో దానికి కట్టుబడి మంత్రివర్గ ఉపసంఘం వేశాడు, అదేవిధంగా ఏకసభ్య కమిషన్ వేసిండు. అంటే టెక్నికల్ ఎక్కడ కూడా మాదిగలకు ఇంప్లిమెంటేషన్ వర్గీకరణ చేసేటప్పుడు ఎక్కడ కూడా ఇబ్బందులు రాకుండా ఉండడం కోసం
ఆయన ఎట్లాంటి ప్రయత్నాలు చేశాడో మనందరికీ మాదిగ సమాజం అంతా అర్థమైంది. మీరు కూడా అందరూ గుర్తుపెట్టుకోవాల్సిందిగా ఈరోజు ఈ వేదిక సందర్భంగా మాదిగ జాతికి అంతా విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి ఎక్కడ కూడా అనుమానం పడాల్సిన అవసరం లేదు. ఈరోజు ఏదైతే 3 గ్రూపులుగా విభజించినటువంటి విషయం ఏదైతే ఉందో, గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, ఈ మొత్తం వీటిలో మాదిగలకు వచ్చినటువంటి పర్సెంటేజ్ 9%. ఈ 9%లో మనం గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు మనకు ఎంత శాతం వచ్చింది? 7% వచ్చింది. 7% కంటే ఈరోజు తెలంగాణలో మన జనాభా ఎంత ఉందో, మన జనాభాకు అనుగుణంగా మన జనాభాతో మనకు అంత వాటాకు సంబంధించినటువంటి విషయంలో 9% వచ్చిందంటే ఈరోజు అందరం కూడా హర్షించాల్సినటువంటి విషయం అని నేను చెప్తా ఉన్నా. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వంలో మనము ఇక్కడ ఈ ప్రభుత్వానికి అనుకూలంగా మాట్లాడదామని కాదు, కానీ నిజానికి ఈ 9% రావడం అంటే మనం ఒక అడుగు ముందుకేసినట్టే అని చెప్పేసి నేను ఈరోజు ఈ సందర్భంగా చెప్తా ఉన్నాను మీడియా ఆధ్వర్యంలో మాదిగ సమాజానికంతా. కాబట్టి ఏదైనా ఇంతకుముందు ప్రొఫెసర్ పురుషోత్తమన్న మాట్లాడినట్టు టెక్నికల్ విషయాలు ఏదైనా ఉంటే ఖచ్చితంగా ముఖ్యమంత్రి దగ్గర మేమందరము మాట్లాడతాము. రేవంత్ రెడ్డి గారి దగ్గర ఆయన మాదిగలకు సంబంధించిన విషయంలో చాలా అనుకూలంగా ఉన్నాడు. చాలా ఇదే కాదు, ఉరీకరణ విషయమే కాదు, రేపు ప్రభుత్వ పరంగా కూడా ఎలాంటి అవకాశాలు వచ్చినా కూడా రేవంత్ రెడ్డి గారికి మాదిగల పట్ల చాలా చిత్తశుద్ధి ఉన్నది. ఈ ప్రభుత్వం చేస్తుందనే నమ్మకం నాకైతే చాలా బలంగా ఉన్నదని చెప్పేసి నేను విశ్వసిస్తున్నా. మాదిగలకు సంబంధించిన విషయంలో మాదిగలంతా కూడా గుర్తుపెట్టుకోవాలి. ఎట్లాంటి అనుమానాలు వద్దు, ఇంకా మనం ఎట్లాంటి అనుమానాలు పడాల్సినటువంటి అవసరం లేదు. కాబట్టి మీరంతా కూడా మనమంతా ఇక్కడ మాదిగ ఇంటలెక్చువల్గా చాలామంది ఇంకా ఉన్నాము. వాళ్ళందరం కూడా కలుసుకొని రేవంత్ రెడ్డి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలుపుతాము. అందరం కూడా అంటే మాదిగ సంఘాలు కావచ్చు, మాదిగ ఇంటలెక్చువల్స్ కావచ్చు, మాదిగ కళాకారులు కావచ్చు, కవులు కావచ్చు, అందరూ కూడా ఈరోజు పెద్ద ఎత్తున తెలంగాణ మొత్తం మీద కూడా మాదిగలంతా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారిని గుండెలో పెట్టుకున్నారు. మన ఏదైతే అసెంబ్లీ సాక్షిగా చెప్పినటువంటి విషయం ఉందన్న విషయాన్ని కూడా ఈరోజు గుర్తు చేస్తా ఉన్నాం. చాలామంది మాకు ఫోన్లు చేస్తూ ఉన్నారు, అన్న సీఎం రేవంత్ రెడ్డి గారు ఈరోజు తెలంగాణలో మాదిగల హృదయంలో ఉండిపోయిండు. ఎందుకంటే ఈరోజు ఆ ప్లేస్లో, ముఖ్యమంత్రి గారి ప్లేస్లో ఇంకెవరున్నా కూడా అవునో కాదో, ఇంత పెద్ద పోరాటం సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత కూడా చాలామందికి అనుమానాలు ఉండాలని ఇంతకుముందు చెప్పినా నేను, అవుతుందో కాదో చాలామంది లాబింగ్తో ఇదేమైనా అంశం ఎనికిపోతుందా అనుకున్నారు. కానీ నేనైతే చాలా బలంగా చెప్పిన, మన ఇంటలెక్చువల్స్ కానీ నేను ముఖ్యమంత్రి గారితో కొంచెం సన్నిహితంగా, నాకు 15 ఏళ్ల నుంచి నేను ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆయన పని విధానం నాకు తెలుసు కాబట్టి నేను చాలామంది మిత్రులతో చెప్పిన, ఎట్టి పరిస్థితుల రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఎన్నిక పోరు అని చెప్పిన అదే విషయం ఈరోజు తెల్లతేటమైందన్న విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నా. అందుకోసమే తెలంగాణ సమాజం అంతా, మాదిగ సమాజం అంతా కూడా ఈరోజు ప్రతి ఒక్కరు, ప్రతి మాదిగ ఇంట్లో సీఎం రేవంత్ రెడ్డి గారి యొక్క చిత్రపటం ఉండబోతుందన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నా. కాబట్టి ఈరోజు మాదిగల ఇంటలెక్చువల్స్ కూడా ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను నేను. మనమంతా కూడా ఈరోజు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇంత చారిత్రకమైనటువంటి నిర్ణయం తీసుకొని ఇన్నేళ్ల పోరాటాన్ని గౌరవించి మన పట్ల ప్రేమ ఉన్నటువంటి దాన్ని ఈరోజు ఈ మాదిగలు అనగారిపోయినారు, మాదిగలు వెనుకబడిపోయినారు, సామాజికంగా, ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడిపోయినారు. కాబట్టి వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళని పైకి తీసుకురావాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారి ఆలోచన ఏదైతుందో ఆ ఆలోచన ఉన్నది. కాబట్టి ఆ ఆలోచన ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారికి మనం కూడా అండగా నిలబడవలసినటువంటి అవసరం ఉందని చెప్పేసి మీ అందరికీ నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. కాబట్టి నేను ఫైనల్గా ఒక విషయం చెప్పదలుచుకున్నా. ఏదైతే ఈ యొక్క తీర్పు వచ్చినటువంటి నేపథ్యంలో అది జీవో రూపంలో ఖచ్చితంగా మళ్ళీ మన ముందుకు రాబోతుంది. కాబట్టి ఈ జీవో వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున ఈ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ఒక కృతజ్ఞత సభ పెద్ద ఎత్తున నిర్వహించుకొని, మనమంతా మాదిగలంతా మన మాదిగల విజయోత్సవ సభగా నిర్ణయించుకొని ప్రతి మాదిగ గుడంలో సీఎం రేవంత్ రెడ్డి గారికి పాలాభిషేకం రూపేణ, లేదంటే కృతజ్ఞత రూపేణ, ఏ రూపేణైనా ఆయనకు కృతజ్ఞత తెలుపాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి మనసా వాచా కోరుకుంటున్నాను. కాబట్టి ఈ విషయాన్ని మాదిగ సమాజం అంతా ఆలోచన చేయాలి, మాదిగ సమాజం అంతా దీన్ని ముందుకు తీసుకుపోవాలి. అదేవిధంగా మందకృష్ణను కూడా ఈ సందర్భంగా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నా. ఎందుకోసమనంటే
ఈ మన జరిగినటువంటి ఏదైతే ఈ వర్గీకరణ అంశంలో ముఖ్యమంత్రి గారు చొరవ చూపి అసెంబ్లీలో మనకు చేసినటువంటి ఈ ప్రకటన ఏదైతే ఉందో, ఆందోళన ఏదైతే ఉందో, దీని సందర్భంగా 1,00,000 డప్పులు 1,000 గొంతులు అనే కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం అనేది మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫు నుంచి మేము ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ఎందుకోసమనంటే ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి నిర్ణయాన్ని మన ముఖ్యమంత్రి గారి ఆలోచన విధానాన్ని గౌరవిస్తూనే మందకృష్ణ కూడా దాన్ని స్వాగతించి ముఖ్యమంత్రి గారిని గౌరవించి ఆ యొక్క కార్యక్రమాన్ని వాయిదా వేసుకోవడం అనేది చాలా శుభ సందర్భం. ఎందుకంటే మనము ఇక ఫైనల్ స్టేజ్కి వచ్చాం కాబట్టి ఈ విషయాన్ని కూడా దృష్టిలో పెట్టుకొని మందకృష్ణ మాదిగన్న కూడా దాన్ని ఆ వాయిదా వేసుకోవడం అనేది జరిగింది. కాబట్టి ఈ విషయాన్ని కూడా మేము అభినందిస్తా ఉన్నాం. ఇక్కడ ఈ మాదిగ ఇంటలెక్చువల్ చేసేటువంటి కార్యక్రమాలు, ముందు కార్యక్రమాలను మన అన్న కాసిం అన్న ఖచ్చితంగా, అదేవిధంగా ఆరేపల్లి రాజేందర్ అన్న వీళ్ళందరూ కూడా కోఆర్డినేట్ చేసి ఖచ్చితంగా ఇంకా ముందు భవిష్యత్తులో ముందు ఇంకేం చేయాలనే విషయాలని వాళ్ళు కార్యాచరణ ప్రకటిస్తారని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మాదిగ ఇంటలెక్చువల్ ఫోరానికి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.